వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్. ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనితా కాన్వాయ్ని అడ్డుకున్న మత్స్యకారులు. హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, బెట్టింగ్ యాప్స్పై స్పందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు అవగాహన లేక ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఇకపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రమోట్ చేయరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చేయరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చేయరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చేయరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. శ్రీకాకుళం జిల్లా చాపురం గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా గత 8 రోజులుగా శ్రీ భారతీ భక్తి స్వరాంజలి సభ్యులచే భక్తి గీతాల ఆర్కెస్ట్రా పలు చోట్ల అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రూపాంబిక, భవానీ భక్తులు, ముద్దాడ రాము, పల్లి గోవింద గురుస్వాములు కలిపి సన్మానం చేసి కొత్త వస్త్రములను బహుకరించారు. హాజరైన మిగతా సభ్యులందరికీ సాల్వాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ ఎంతగానో ఆనందించి అభినందించారు. చిరంజీవి, రూపాంబికను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం ముద్దాడ రాము, గోవింద ఆధ్వర్యంలో మరియు సన్నిధానం సభ్యులందరి సహకారంతో జరిగింది. అలాగే అదే రోజు రాత్రి మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. సుమారు 1500 మంది భక్తులు హాజరై ఈ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అల్లు కేశవరావు, బగ్గు రామకృష్ణ, చిరంజీవి, రూపాంబిక, కీబోర్డ్ తారక్, డోలక్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక గుర్తింపు రూపాంబిక కలగడం ఆ చిన్నారి అదృష్టం. మరెన్నో అద్భుతమైన పాటలు పాడి వినిపించాలని చిన్నారికి పలువురు హర్షం వ్యక్తం చేశారు.
మస్కబారుతున్న ఈ ఆధునిక యుగంలో చిన్నారులు తెచ్చిన సంస్కృతి జోరు కోటబొమ్మాలి మండలం కొత్తపల్లిలో అలరించింది. కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్ పిల్లల దసరా పండుగను పురస్కరించుకుని వేషధాన్లలో వీధుల గుండా తిరుగుతూ పాత దసరా పాటలకు కొత్త ఊపు తెచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, మన గాంధీ తాత మాయమైపోయాడు, సారాలు తాగొద్దు, కైనీళ్లు వద్దు అంటూ పాటలతో చైతన్యం పంచగా డ్రగ్స్ వద్దురా మామ పాట మాత్రం ప్రస్తుత సమాజానికి గట్టి చెక్కు పెట్టింది. గ్రామస్తులు చిన్నారులను దేవత మూర్తుల్లా భావించి దీవెనలతో పాటు కానుకలు అందజేశారు. ఈ కానుకలతో క్రీడా సామగ్రి కొనుగోలు చేస్తామని విద్యార్థిని నాయకులు సుగుణ జ్ఞానేశ్వర్ తెలిపారు. మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, డ్రగ్స్ వద్దురా మామ, డ్రగ్స్ వద్దురా, మత్తు వదలరా మామ, మత్తు వదలరా, సారాయి గంజాయి తాగవద్దురా, పగకు నల్ల మందుకు దూరం ఉంచరా, కొకైను హెరాయిను వాడబోకురా, మెటాకథమైను అసలు ముట్టుకోకురా, మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, ఆకలన్న మాటలే ఆగిరవునురా, ఊపిరి తిత్తిలు రెండు బూడిదవునురా, గుండె జబ్బులకు గుండె ఆగిపోతిరా, పక్షవాతముతో తనువు పతనమవుతిరా, మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, వద్దురా మామ, భయము భ్రమలు నీకు ఎక్కువవునురా, నాడీ వ్యవస్థ మొత్తం నాశనమవును, కిడ్నీలు కళ్ళు చెవులు కొట్టేస్తాయి, వామా చేరి కడకు కాటికెళ్తావు, అందుకే మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, నేరాలు ఘోరాలు పెరిగిపోతాయి, హత్యలు దోపిడీలు హద్దు మీరుతాయి, అరాచకం పెరిగి తుని అంతమౌనురా, తీవ్రవాదమే పెరిగి నాశనమౌను, మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, వ్యసనాలకు నష్టరకం చేయబోకురా, సరదాకని అలవాటు చేసుకోకురా, ఆటలతో పాటలతో కాలం గడుపు, యోగా ధ్యానం చేసి కుశలం గుండు, మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, మత్తు వదలరా మామ, మత్తు వదలరా, డ్రగ్స్ వద్దురా మామ, ఒకవేళ ఎక్కడైనా డ్రగ్స్ షాపులు జరిగితే ఈగిల్ బృందాలకు ఫోన్ చేయడానికి 1970కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గం ప్రతి ఒక్క కార్మిక, రక్షక మరియు రైతు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ పూట మీ అందరి జీవితంలో అష్టైశ్వర్యాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటూ మీ విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామగుండం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి. బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ పూట మీ అందరి జీవితాల్లో అష్టైశ్వర్యాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను మీ వ్యాళ్ల హరీష్ రెడ్డి. రామగుండం నియోజకవర్గంలోని
ప్రతి ఒక్క కార్మిక, కర్షక మరియు రైతు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ పూట మీ అందరి జీవితాల్లో అష్టైశ్వర్యాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను మీ వ్యాళ్ల హరీష్ రెడ్డి. అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఏపీ అసెంబ్లీలో ఇటీవల హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే చిరంజీవి ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. జరగపా సార్ మీరు వెళ్ళండి ముంబై సార్ Sir, excuse me, sir. Sir, regarding Balakrishna issue in Assembly, sir, please, sir. అంటే మీరు అందుబాటులో లేకుండా లేఖ రిలీజ్ చేశారు కదా సార్, అంటే ప్రెసెంట్ గోదావరికని స్థానిక దుర్గానగర్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, వారి సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక అతిథులుగా హాజరై కాలనీ వాసులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. తెలంగాణ సాంప్రదాయ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా మహిళలు పూలతో అలంకరించిన బతుకమ్మలను అందంగా అలంకరించి సాంప్రదాయ గీతాలు పాడుతూ పూల పండుగను జరుపుకుంటుండగా ఎమ్మెల్యే దంపతులు స్వయంగా పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మా దుర్గానగర్ని ప్రతి సంవత్సరం బతుకమ్మకి, దసరాకి వచ్చేసి మనందరినీ కలవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న అండ్ హ్యాపీ. మా అందరికి చాలా
కుటుంబ సభ్యులకి, అక్క చెల్లెలకు, యువ మిత్రులకు, కాలనీ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలకు పేరు పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. మన కాలనీ నేను ఈరోజు ఇప్పుడే ఏసీపీ గారితో మాట్లాడుతూ ఉన్నా. ఒక అద్భుతంగా కాలనీ వాసులు అందరూ కలిసి సీసీ కెమెరాలు, ఇవాళ రోడ్లు బ్రహ్మాండంగా వేసినాం, రోడ్ల మెయింటెనెన్స్, పార్క్, అదే మాదిరిగా దీని ఏ రకంగా అయితే విజయాలు చిరునవ్వుతో ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గామాతను కోరుకుంటూ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు. ఆట పాటలతో నిరంతరం ఇదే మాదిరిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం, రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు. కాలనీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రత్యేకంగా మహిళా సోదరిమణులకు మరియు సద్దుల పండుగ దసరా శుభాకాంక్షలు తెలియ ఈ యొక్క చాలా ఏర్పాట్లు చేసిన మా టీము కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క మీడియా కూడా మరి ఇంత తొందరగానే కవర్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రతి బతుకమ్మ వేదికలను తెలుపుకుంటూ మీరు ఇలాంటి వేదికలను మీరు కవర్ చేసినందుకు మరి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా అది ఖచ్చితంగా పరిష్కరిస్తానని తెలుసుకొని నా సమస్యను విన్నవించుకుంటున్నా. నేను నా భర్త కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో నా ఆస్తులను అనుభవిస్తున్నా ఉన్న మా మరిది పిల్లల నుండి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షించండి మహాప్రభువు. నేను ద్వారపుడిలో నివసిస్తూనే ఉండే దానిని అని పతంగి సత్యనారాయణ భర్త చనిపోయిన నన్ను నా ఇంటి నుండి నా భర్త తమ్ముళ్ళు బయటికి గంటేసి చంపేస్తానని బెదిరిస్తున్నారు. తన ఆస్తులని తన ప్రమేయం లేకుండా అనుభవిస్తున్నారని, నాకు కనీసం ఆరోగ్య పరిస్థితుల్లో మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదని బాధని వ్యక్తపరిచారు. నేను ఇదివరకే విజయవాడ నందుగల టీడీపీ కార్యాలయం నందు మరియు జనసేన కార్యాలయం నందు తన వినతి పత్రం అందించడం జరిగిందని, కానీ తన సమస్య ఎవరు కనీసం ఏంటి అని కూడా అడగలేదని, ఇంకా నాకు ఆఫీస్ కంటే తిరిగే ఓపిక లేదని, కనీసం ఒక వైద్యానికైనా కావాల్సిన మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారని అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్, నాలాంటి వృద్ధురాలు సమస్య మరీ ఎవరికి రాకూడదని, తన సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే శరణ్యమని అన్నారు. మా అధికారులు బెదిరింతేనండి భర్త చచ్చిపోయాక మా అధికారులు చంపేస్తానని బెదిరించి గోండాలను అప్పచెప్తే ఇక్కడికి మా అమ్మగారు ఊరు వచ్చేసానండి నరసింహపురం. పంతంగి బోసు అలియాస్ పుల్లయ్యండి, పంతంగి ఉమామహేశ్వరరావు అండి, ఓ మధ్యగారి కొడుకు కార్తీక్, నా లలితా సుందరండి. నా భర్త చచ్చిపోయాకండి ఉన్ననాలే బెదిరించలేదు. ఆస్తిపాస్తుల కోసమండి తింటాకి నన్ను వెళ్ళిపోమన్నారండి. చంపించేస్తాను నీ కొడుకుని నిన్ను అంటే వచ్చేసానండి. వచ్చేసాక వాళ్ళు అమ్మేసుకుంటాక రెడీ అవుతున్నారండి కోర్టులో వేసుకుని. నేను బతకడానికి ఆస్కారం లేదండి. బాబు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి బాబు. నాకు బతకడానికి ఆస్కారం లేదండి. నా కొడుకు కూడా చూస్తే మానేసాడండి నన్ను. నేను మందులు పాలైపోయానండి. మందులు లేకుండా బతకలేకపోతున్నానండి. నాకు న్యాయం చేయండి బాబు. నా ఆస్తిపాతులన్నీ నాకు ఇప్పిస్తారని, నాకు న్యాయం చేస్తారని నేను మీకు మొరపెట్టుకుంటున్నానండి బాబు. ఎకరం 2 సెంట్లు భూమి అండి, పొలం అండి. మహాత్మా గాంధీ మార్కెట్లో బట్టల షాప్ అండి. మరి రాజమండ్రిలోని డూప్లెక్స్ మేడలో ఫస్ట్ తోట మా ఆయన గారి పేరునే ఉన్న 4వ వంతు తోట అండి. ఇంకా స్థిరాస్తులు ఉన్నాయండి, అత్తగారికి మాంగారికి ఉన్నాయి. నా ఎకరం భూమి పుట్టింటోళ్ళు ఇస్తేండి మా సినిమాది గారు కొట్లో పెట్టారండి. మా ఆయన గారు ఉండగాని ఆ మళ్ళీ సంవత్సరంలో చచ్చిపోయారండి.
ఇంకా 1,70,00,000 వాటా వేసుకున్నారండి. ఇంకా ఆస్తుల మీద ముందు వేసుకుంటే అండి డబ్బులు ఎత్తున్నాం 15 రోజులు పోయే కానీ కాగితాలు కాల్చేసండి నీకే ఆస్తుల మీద డబ్బులు రావు మేము అనలేదన్నారండి. అంతే అండి, బెంగెట్టుకుని సంవత్సరానికి చచ్చిపోయానండి. ఎన్ని దిక్కుల్ని తిప్పానండి బాబు. చంద్రబాబు నాయుడు గారు మీరు తీరుతారో పవన్ కళ్యాణ్ గారు తీరుతారో తీర్చాలని నాకు ఏమీ లేకుండా రోడ్డు పాయింట్లో ఉన్నానండి. నేను 4 చుట్లు 5 చుట్లు పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తుంటే వాళ్ళు వస్తున్నారండి. మేము కోర్టులో తెలుసుకుంటాం. మా అన్నయ్యకి పెళ్ళవలేదు, మా అన్నయ్యకి కొడుకు లేడు అంటున్నారండి. ఉన్నామండి, చంపించేస్తానంటే వచ్చేసానండి. నా కొడుకు చిన్నోడేనండి. ఇవాళ నా కొడుకు కూడా అడ్డతిక్కలుగా చెప్పి నన్ను చూడనిత్తలేదండి ఇవాళ. అదండి ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇస్తానంటే నేను అన్నానండి. ఇప్పటికి 5 చుట్లు 6 చుట్లు సిఐ గారు ఆఫీస్కి వెళ్ళానండి. 5 చుట్లు ఏమో పోలీస్ స్టేషన్కి వచ్చారండి. వాళ్ళు 2 చుట్లు మేమేమి తేల్చలేమమ్మా. కోర్టులో తేల్చుకోమంటున్నారండి బాబు. గరుడ సేవ కోసం తెల్లవారుజాము నుండే గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.